హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. చిన్న పిల్లల సెర్లాక్ ఈ రోజు ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. మర్మరాలతో సెర్లాక్ అండి. ఈ విధంగా పఫ్ రైస్ నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. ఒక స్టీల్ బౌల్ లెక్క వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనము క్రంచీగా వచ్చేంత వరకు ఈ విధంగా మనము లో ఫ్లేమ్ లోనే బాగా వేపుకోవాలన్నమాట. చిన్నపిల్లలకి 6 months మనం స్టార్ట్ చేస్తాం కదండి సాలిడ్స్, అప్పుడు చాలా పర్ఫెక్ట్ అయిన రెసిపీ అన్నమాట ఇది. సెర్లాక్ ఉగ్గు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఇది మనము హ్యాపీగా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఎక్కడైనా కానీ తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. క్రంచ్ అయినా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేను మీకు చూపించాను కదండి, ఇదే కప్పుతో 2 cups మకానా కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేపుకోవాలన్నమాట. ఈ విధంగా మకానా ఒక 2 minutes వేపుకోవాలన్నమాట. పంకిన్ సీడ్స్ అలాంటి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చూసారా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. ఇందులో మీ దగ్గర ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకొని ఈ విధంగా లైట్ రోస్ట్ చేసుకోవాలి. నేనైతే బాదాం, పిస్తా, ఆల్మండ్స్ వేసానండి. ఈ విధంగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. జార్లోకి పఫ్ రైస్ అలానే మకానా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మనము జల్లించుకోవాలన్నమాట. ఎందుకంటే సాఫ్ట్ గా రావాలి కాబట్టి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఇందులోకి వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటే మర్మరాల సెర్లాక్ పౌడర్ రెడీ అయిపోయింది. చూస్తున్నారా, పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి. ఏ ఒక కెమికల్స్ లేకున్నా ఇంట్లో మనం చేసుకునే పర్ఫెక్ట్ అయిన సెర్లాక్ పౌడర్ రెడీ అయిపోయింది. ఫుడ్ ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఒక స్పూన్ తో 1 tablespoon తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాటర్ అనేది టీ గ్లాస్ లో 3/4 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. 1 second లో దింపుతామన్న ఈ విధంగా గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పిల్లలకి సెర్లాక్ అనేది పౌడర్ రెడీ అయిపోయింది. సెర్లాక్ అనేది చూసారా, ఈ విధంగా ఉండాలి. మనం ఎక్కడైనా జర్నీలో కూడా ట్రావెల్ చేసేటప్పుడు ఈ పౌడర్ అనేది తీసుకెళ్ళి హాట్ వాటర్లో మిక్స్ చేసి డైరెక్ట్గా మనం తినిపెట్టేయచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. పఫ్ రైస్ సెర్లాక్ పౌడర్ రెడీ అయిపోయింది. మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరైనా మీ రిలేటివ్స్లో కానీ మీకు కానీ చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. 10 మందికి యూస్ఫుల్ అవుతుంది కదండి, ఇంట్లోనే చేసుకొని చిన్నపిల్లలు తినిపించడానికి. ఈ పౌడర్ అయితే 1 week అయితే ఈజీగా సరిపోతుందండి చిన్నపిల్లలకి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని వెంకీస్ ఫుడ్ వరల్డ్ని. పఫ్ రైస్ సెర్లాక్ పౌడర్ రెడీ.